నమస్తే నేను ప్రియాంక వెల్కమ్ టు పూరా లోకల్ ముందుగా హెడ్లైన్స్ రష్యాలో రెండో రోజు మోదీ పర్యటన అధ్యక్షుడు పుతిన్తో భేటీ వచ్చే ఏడాది కల్లా పూర్తి చేస్తాం కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై రేవంత్ స్పష్టత ఓట్లేయించుకుని నట్టేట ముంచారు రేవంత్ సర్కార్పై బీజేపీ మహిళా మోర్చా యుద్ధబేరి విద్యుత్ సంస్థలకు 1,29,000 కోట్ల బకాయిలు శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం అమ్మకు బోనం సమర్పించుకున్న మహిళలు వివరాల్లోకి వెళ్తే రష్యా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో సమావేశమయ్యారు ఉగ్రవాదంపైనే ఇద్దరు నేతలు ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది 40-50 ఏళ్లుగా భారత్ ఉగ్రవాదంతో పోరాడుతోందని అది ఎంత భయంకరమైనదో తమకు తెలుసని మోదీ అన్నారు అందుకే మాస్కోలో గాని డాగెస్తాన్లో గాని ఉగ్ర సంఘటనలు జరిగితే ఆ తీవ్రతను తాము అర్థం చేసుకుంటామని అన్నారు ఇక ఉక్రెయిన్తో రష్యా యుద్ధంపైన స్పందించిన మోదీ చర్చలు దౌత్యమే దేనికైనా పరిష్కార మార్గాలు తప్పు పరస్పర దాడులు కావని అభిప్రాయపడ్డారు శాంతియుత పరిష్కారాన్ని భారత్ కోరుకుంటుందని ఈ విషయంలో రష్యా సానుకూలంగా ఉండడం సంతోషమని మోదీ అన్నారు उसका दर्द कितना गहरा होगा इसकी मैं कल्पना करता हूं और मैं हर प्रकार के आतंकवाद की घोर निंदा करता हूं Ваше превосходительство, в течение последних 40-50 лет Индия терпит терроризм и страдает от терроризма. Насколько он страшен, мы это ощущаем на себя. В такое время произошли террористические акты в Москве и затем в Дагестане. Поэтому я могу себе представить, какую боль вы ощущаете после этих террористических актов. И поэтому мы осуждаем, решительно осуждаем все виды терроризма. एक्सेलेंसी लगभग 2.5 दशक से मेरा रूस के साथ नाता जुड़ा है आपके साथ भी करीब 2.5 दशक से मेरा नाता जुड़ा है हम करीब 10 वर्षों में 17 बार मिले हैं और पिछले 25 साल में हमारी बायलैटरल मीटिंग करीब 22 हुई है यानी ये अपने आप में और ये मेरी मॉस्को की 6ठी यात्रा है रशिया की तो ये अपने आप में हमारे संबंधों की गहराई दिखाता है Ваше превосходительство, у меня глубокие связи. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును వచ్చే ఏడాది డిసెంబర్ కల్లా పూర్తి చేసి నీరందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు మహబూబ్ నగర్ జిల్లాలో 396 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు పాలమూరు వర్సిటీ ఎస్టీపీ అకాడమిక్ బ్లాక్ గ్యాలరీ పనులకు ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బాలిక హాస్టల్ మహబూబ్ నగర్ రూరల్ గండీడ్ కేజీవీపీ భవన నిర్మాణాలకి శంకుస్థాపన చేశారు అనంతరం మహబూబ్ నగర్ కలెక్టరేట్లో అధికారులు ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడారు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 3.40 లక్షల ఎకరాలకు నిరందించే ఈ జలాశయాన్ని పూర్తి చేసి బీడు భూములను సాగులోకి తెచ్చేందుకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదల చేస్తామని చెప్పారు ఫీల్డ్ విజిట్ చేసి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు ప్రతి నెల ప్రాజెక్టుల్లో పురోగతిపై సమీక్ష నిర్వహిస్తామన్నారు యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసి ప్రాజెక్టును వినియోగంలోకి తేవాలని సీఎం ఆదేశించారు సాగునీరు విద్య వైద్యం పలు అంశాలపై చర్చించారు సీఎం ఆదేశాలతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు కూడా పరుగులు పెట్టనున్నాయి కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా కొత్తగా రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టనున్నారు నమ్మి ఓట్లేసిన తెలంగాణ మహిళల్ని రేవంత్ రెడ్డి నట్టేట ముంచారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు పథకాల పేరుతో అప్పులు మాత్రం చేస్తున్నారని మండిపడ్డారు మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వంపై విఫలమైందన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మహిళా మోర్చా నిర్వహించిన ధర్నాలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు హైదరాబాద్ ధర్నా చౌక్ దగ్గర నిర్వహించిన ధర్నాలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడాడు ఈ బెల్ట్ షాపులు అన్ని కూడా తీసేయాలా ఈరోజు తెలంగాణలో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ ప్రభుత్వము మద్యం పేరుతో ఈరోజు బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి మద్యం తెలంగాణ చేశాడు మేము వస్తే బెల్ట్ షాపులను తీస్తానని చెప్పాడు నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను వేల బెల్ట్ షాపులు అక్రమంగా తెలంగాణలో ఉన్నాయి ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క బస్తీకి ఒక్కొక్క కులానికి ఒక్కొక్క బెల్ట్ షాప్ ఈ రోజు గ్రామాల్లో పనిచేస్తూ ఉన్నాయి
వైన్ షాపుల్లో రాత్రి 1 గంటలకు 2 గంటలకు మూసేస్తాడు. కానీ బెల్ట్ షాపులు 24 గంటల లోపల ఉంటాయి. ఏ అర్ధరాత్రి 3 గంటలకు డోర్ కొట్టినా చేతుల పైసలు పెడితే ఇంకో చేతుల బీరు బాటలు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. బెల్ట్ షాపులకు ఈరోజు హద్దు అదుపు లేదు. మరి రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నాను, మీరు ఒకరోజు ఈరోజు డ్రగ్స్ మీద మేము పెద్ద చేస్తున్నామని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు, పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు బెల్ట్ షాపులను ఎందుకు అదుపు చేయలేకపోతున్నావు, ఎందుకు రద్దు చేయలేకపోతున్నావు, ఎందుకు తొలగించలేకపోతున్నావు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో టీఆర్ఎస్ హయాంలో కూడా బెల్ట్ షాపులు వీర విహారం చేస్తూ అనేక మంది ఏ రకంగా మద్యానికి బానిసలై ఇబ్బందులకు గురయ్యారు మనకు తెలుసు. నేను బస్తీలలో ఎదుగుతున్నప్పుడు చాలామంది మరి అప్పుడప్పుడే పెళ్ళైనటువంటి వాళ్ళు, లేకపోతే పసిపిల్లలు ఉన్నటువంటి వాళ్ళు భర్తలను కోల్పోయి ఈరోజు బెల్ట్ షాపుల కారణంగా మద్యానికి బానిసలై ఇల్లు గుల్ల చేసి వచ్చిన ఆదాయం అంతా కూడా మద్యం షాపులలో చెల్లించి ప్రాణాలు పోగొట్టుకొని ఈరోజు కుటుంబాలను కూడా రోడ్డు మీద పడుతున్నటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. కానీ ఈరోజు డ్రగ్స్ మీద మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి మీకు ఏ మాత్రమైనా మహిళల సంక్షేమం మీద చిత్తశుద్ధి ఉంటే, మహిళల సంక్షేమం మీద మీ ప్రభుత్వానికి మరి నీతి నిజాయితీ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బెల్ట్ షాపులను కూడా తొలగించాల్సిందే కోరుతా ఉన్నాను. లేకపోతే రాజకీయాలకు అతీతంగా ఈ తెలంగాణ మహిళలందరూ కూడా బెల్ట్ షాపుల మీద పడి దాడులు చేయాల్సినటువంటి పరిస్థితి రాకుండా చూడాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మహాలక్ష్మి పథకం కింద నెలకి 2500 రూపాయలు ఇస్తారన్నది ఏమైంది? ఇంతవరకు ఇయ్యలేదు. ఎక్కడ పోయింది ఆ 2500? మహిళలకి 2500 ఇస్తానన్నది ఏడపోయిందయ్యా? మహిళల గురించి పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలకి 10 గ్రాముల బంగారము మరియు 1,00,000 రూపాయలు ఇస్తానన్నది. అయ్యా చీఫ్ మినిస్టర్ గారు, మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 7 నెలలు అయిపోయింది. ఆ 7 నెలలలో 4 నెలలు పెళ్లిళ్ళనే అయిపోయినాయి. ఎంతోమంది ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసుకున్నారు. మీరు ఎంతమందికి ఇచ్చిండ్రు అనేది తెలియజేయాల. గత ప్రభుత్వం అప్పుల కూర్పు పేరుస్తే ఈ ప్రభుత్వం హామీల కూర్పు పేరుస్తుంది. అధికారంలోకి వచ్చే వరకు అందరికీ అన్నీ అని, అధికారం వచ్చిన తర్వాత కొందరికి కొన్ని అని మాత్రమే ట్యాగ్ లైన్ వేసుకొని తిరుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము మహిళా మోర్చా నుంచి వెంటనే డిమాండ్స్ అన్నీ మీరు పూర్తి చేయవలసిందిగా మేము హెచ్చరిస్తున్నాం. మీకు మొన్నటి వరకు ఒక రిప్రజెంటేషన్ మాత్రమే ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ ఆఫీస్కి. ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో మేము ధర్నా చేయబట్టడం జరిగింది. రానున్న రోజుల్లో మహిళలు ఏం చేస్తారో అని మీరు ఆలోచించే విధంగా మహిళా మోర్చా కార్యాచరణ ఉండబోతుంది. అలాగే అన్యాయాలకు అక్రమాలకైతే మహిళల పైన చిన్నపిల్లల పైన అయితే రోజుకి పేపర్ చూస్తుంటే చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎన్ని అత్యాచారాలు అఘాయిత్యాలు జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్న ఈ ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రేవంత్ సర్కార్ పై మరోసారి మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ ఇష్టానుసారం ఫిరాయింపులకు పాల్పడుతోందన్నారు. అసలు యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చిన పార్టీనే వలసలు ప్రోత్సహిస్తోందన్నారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి 6 ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలను చేర్చుకుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు ఆ హామీలనే మర్చిపోయిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు. డిసెంబర్ 9వ తేదీనే రుణమాఫీ చేస్తామని వాయిదా వేశారని మండిపడ్డారు. గోవా, కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుందని వాపోతున్న రాహుల్ చే తెలంగాణ చేస్తున్నదేంటని నిలదీశారు కేటీఆర్. You cannot run with hares and hunt with hounds. दोनों नहीं चलेगा. ये दो तरफा वाला रवैया, डबल स्टैंडर्ड्स
डबल स्पीक, हिपोक्रेसी, जिसका मदरशिप है कांग्रेस, जिसका एपिटोम है कांग्रेस, ये रवैया नहीं चलेगा। हम आपको दिल्ली में ही एक्सपोज करेंगे। क्षेत्र में तो एक्सपोज करेंगे ही करेंगे तेलंगाना में, पर दिल्ली में भी जरूर एक्सपोज करेंगे। जैसा हमारा लीडर ने अभी कहा, राज्यसभा में जहां हमारे 4 MP हैं, 4 सदस्य हैं, जरूर वहां पे भी ये मुद्दा उठाएंगे और सवाल करेंगे कांग्रेस पार्टी से कि आप एक एक क्षेत्र में एक एक टंग में बोलते हो, ये कहां की रीत है। एक और चीज भी जरूर करेंगे, आपकी जो हिपोक्रेसी है, आपकी जो डबल स्टैंडर्ड है, इसको राज्यसभा तक ही नहीं छोड़ेंगे, हम जरूर सुप्रीम कोर्ट आएंगे। अगर स्पीकर फैसला नहीं लेते हैं तेलंगाना में, क्योंकि जैसा अभी सुरेश रेड्डी जी ने कहा, ये तो ओपन एंड शट केस है। एक हमारे सदस्य हैं दानम नागेंद्र, जो हमारे पार्टी से दिसंबर में MLA बने, तो वही आदमी आज इस्तीफा दिए बगैर सिकंदराबाद से कांग्रेस पार्टी का बी फॉर्म पे पार्लियामेंट लड़ा। ये तो ओपन एंड शट केस है, इसमें कोई इंक्वायरी करने वाली भी चीज है ही नहीं। तो इसलिए मैं कहना चाहता हूं राहुल जी, आपको और कांग्रेस पार्टी की जो डबल स्टैंडर्ड और हिपोक्रेसी है, इसको नहीं छोड़ेंगे। आपकी जो फिलॉसफी है, रनिंग विथ हेयर एंड हंटिंग विथ हाउंड, इसको दिल्ली में एक्सपोज करेंगे। साथ ही साथ प्रेसिडेंट ऑफ इंडिया का भी अपॉइंटमेंट लेंगे, लोकसभा स्पीकर का भी अपॉइंटमेंट लेंगे, और जरूरत पड़ा तो सारे के सारे हमारे विधायक दिल्ली आएंगे और उनसे भी मिलेंगे, क्योंकि कानून और संविधान के संरक्षक जो हैं वो है कस्टोडियन ऑफ द कॉन्स्टिट्यूशन, ही इज द प्रेसिडेंट ऑफ इंडिया, ऑफ द रिपब्लिक ऑफ इंडिया। So we will come meet Her Excellency the President of India if needed. We will seek her time. If the Supreme Court doesn't do justice, if this nonsense does not stop, if Rahul Gandhi continues to preach at the same time does not practice, we will expose them hollow, their hollowness in Delhi at every single forum. If needed, we will take Constitution Club and hold a large gathering of like-minded political parties, and we will expose Congress party. I thank హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం వైభవంగా జరిగింది. అమ్మవారి కళ్యాణానికి ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. ఎల్లమ్మ కళ్యాణానికి ఆలయ అధికారులు భారీ ఏర్పాటు చేశారు. ప్రత్యేక అలంకరణలో అమ్మవారు దర్శనమిచ్చారు. ప్రభుత్వం తరపున మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పించారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా హాజరయ్యారు. ఎల్లమ్మ తల్లి దేవస్థానం, అమ్మవారి గర్భాలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు ఆలయ అధికారులు. అమ్మవారి మూల విరాట్కు బంగారు చీరతో అలంకరణ చేశారు. ఎల్లమ్మ అమ్మవారు ప్రత్యేక అలంకరణలు దర్శనమిచ్చారు. అమ్మవారికి 27 చీరలు, స్వామివారికి 11 పంచలతో రంగురంగుల పూలతో అమ్మవారి ప్రధాన ఆలయం పరిసరాలను తీర్చిదిద్దారు. అమ్మవారి మూల విరాట్కు బంగారు చీరతో అలంకరణ చేశారు. ఆలయంలో ఎల్లమ్మ అమ్మవారు ప్రత్యేక అలంకరణలు దర్శనమిచ్చారు. రంగురంగు పూలతో అమ్మవారి ప్రధాన ఆలయం పరిసరాలను తీర్చిదిద్దారు సిబ్బంది. భక్తుల కోసం క్యూ లైన్లు, వీఐపీ ఎంట్రీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. లక్షల్లో భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. 3 రోజుల కళ్యాణ మహోత్సవంలో భాగంగా మొదటి రోజు పెళ్లి కళ్యాణ మహోత్సవం జరిగింది. జూలై 10న ఉదయం 5 గంటలకు నాదస్వర మంగళ వాయిద్యాలు, అభిషేకం నిర్వహిస్తారు. దేవతా పూజలు, అగ్ని ప్రతిష్ఠ, గణపతి హోమం, మహాశాంతి హోమం, బలిహరణం, పూర్ణాహుతి ఉంటాయి. అలాగే రాత్రి 6 గంటల నుంచి అమ్మవారి రథోత్సవం జరగనుంది. దీంతో కళ్యాణ ఉత్సవాలు ముగుస్తాయి. నిరుద్యోగ సమస్యలపై టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం స్పందించారు. ఈ మేరకు ఆయన తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. పోటీ పరీక్షల్లో అభ్యర్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై టీజీపీఎస్సీ దృష్టికి తీసుకువెళ్లినట్లు స్పష్టం చేశారు. అభ్యర్థుల సమస్యలపై ప్రొఫెసర్ హరగోపాల్తో పాటు తాను కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డికి వివరించినట్లు వెల్లడించారు. విద్యార్థుల్లో ఉన్న ఆవేదన, ఆందోళన గురించి వివరించామని చెప్పారు. పోస్టులు వస్తాయో రావో అని భయం ఒకవైపు, ప్రస్తుతం పరీక్షల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించి ప్రొఫెసర్ హరగోపాల్తో కలిసి పరిష్కారం అడిగామన్నారు. గ్రూప్ 1లో పోస్టుల సంఖ్య పెంచడం, గ్రూప్ 1 ప్రిలిమ్స్ 1:100 నిష్పత్తితో సెలెక్ట్ చేయడంపై చైర్మన్ కు వివరించామని వెల్లడించారు.
అదేవిధంగా డిఎస్సి గ్రూప్ 2 పరీక్షకు సమయం లేనందున వాయిదా వేయాలని వివరించామన్నారు. ఈ 2 పరీక్షలను వాయిదా వేసి కొంత వ్యవధి ఉండేలా చూస్తే అప్పుడు అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని స్పష్టంగా చెప్పామన్నారు. వీటన్నిటిపై చైర్మన్ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మాట చెప్పినట్లు వెల్లడించారు. నిరుద్యోగుల సమస్యలపై తాము క్రియాశీలకంగా స్పందిస్తున్నామన్నారు. గతంలో మాదిరిగానే నిబద్ధతతో నిరుద్యోగుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. తప్పకుండా తమ బాధ్యతలు నిర్వర్తిస్తామని హామీ ఇచ్చారు. పోటీ పరీక్షల అభ్యర్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఇవాళ ప్రొఫెసర్ హరగోపాల్ గారితో పాటు నేను కూడా వెళ్ళి ఆ సమస్యలన్నింటినీ కమిషన్ చైర్మన్ శ్రీ మహేందర్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళ్ళినాం. మహేందర్ రెడ్డి గారు అన్ని విషయాలపైన మేము చెప్పిన మాట్లాడినవి చాలా సీరియస్గా విన్నారు. చాలాసేపు ప్రొఫెసర్ హరగోపాల్ గారు విద్యార్థుల్లో ఉన్నటువంటి ఆవేదన ఆందోళన గురించి వివరించారు. పోస్టులు మళ్ళీ వస్తాయో రావో అనే భయం ఒకవైపు, తర్వాతనేమో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తమ పరీక్ష రాయటానికి ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి వివరించి మరి సమస్యలకు పరిష్కారం అడిగారు. గ్రూప్ 1లో కొంత సంఖ్య పెంచటం, నిష్పత్తిని 1:100 పిల్లలు అడుగుతున్న విషయాన్ని చైర్మన్ గారికి వివరించారు. 1:100 ఇవ్వటానికి అవకాశాలను పరిశీలించాలని కూడా గట్టిగా కోరిండ్రు. వారితో పాటు నేను కూడా ఈ విషయాలపై మాట్లాడినా. అట్లాగే డిఎస్సిను గ్రూప్ 2కు మధ్యన ఎక్కువ సమయం లేనందున డిఎస్సిని కొంత వాయిదా వేయాలనేటువంటి మాట కూడా వారికి చైర్మన్ గారికి వివరించడం జరిగింది. ఈ 2 పరీక్షలను కొంత వాయిదా వేసి మధ్యాహ్న వ్యవధి ఉండేటట్టు చూడగలిగితే అప్పుడు పిల్లలకు న్యాయం జరుగుతుందనే మాట మేము స్పష్టంగా చెప్పినాం. వీటన్నింటి మీద చైర్మన్ గారు కూలంకుషంగా చర్చించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామనే మాట మాకు చెప్పారు. ఆ మాట మీ అందరికీ కూడా, విద్యార్థులందరికీ కూడా మేము చెప్పదలిచింది ఏంటంటే, సమస్యల మీద మేము క్రియాశీలకంగా స్పందిస్తూ ఉన్నాం. సమస్యల స్వభావాన్ని బట్టి, దాని తీవ్రతను బట్టి ఎప్పటికప్పుడు దానిపై స్పందిస్తూనే ఉన్నాం. ఎక్కడ కూడా ఎవరము ఇదివరకు ఉన్నటువంటి నిరుద్యోగుల సమస్యల పట్ల ఇదివరకు ఉన్న నిబద్ధతలో తేడా లేదు. తప్పకుండా ఆ విషయాలపై మా వంతుగా మాకు తోచిన కృషి పరిష్కారానికి, నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి మాకు తోచిన కృషి మేము చేస్తూనే ఉన్నాం. తప్పకుండా మా వంతుగా మా బాధ్యతను నిర్వర్తిస్తామని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. విద్యుత్ అంశంపై ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. అధికారంలోకి వచ్చిన నుంచి వేర్వేరు అంశాలపై చంద్రబాబు సర్కార్ వైట్ పేపర్ రిలీజ్ చేస్తూ వస్తోంది. విద్యుత్ సంస్థలకు 1,29,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని చంద్రబాబు వెల్లడించారు. ఒక అహంకారి పాలకుడిగా ఉంటే ఏం జరుగుతుందనేది ఏపీ ప్రజలకు తెలిసి వచ్చిందన్నారు. గత 5 ఏళ్లలో మొత్తం 32,166 కోట్ల రూపాయల అదనపు భారం ప్రజలపై పడిందని సీఎం అన్నారు. ప్రతి శాఖలో అవకతవకలు, అంతులేని అవినీతేనని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి 2 ముఖ్యమేనని, వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియజేయడం కోసమే శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. 95/2004 ఇప్పుడుండే పవర్ సెక్టర్ రిఫార్మ్స్ అన్ని ఆ రోజు అమలు చేసిన పవర్ సెక్టర్ రిఫార్మ్స్. ఫస్ట్ స్టేట్ ఇన్ ది కంట్రీ టు ఇంట్రడ్యూస్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ 98లో అమలు చేశాం. అదే మరి ఇండిపెండెంట్ రెగ్యులేటరీ కమిషన్ అపాయింట్ చేశాం, ఏపీఈఆర్సీ. దేశంలోనే మొట్టమొదటి రెగ్యులేటరీ కమిషన్. ఆ తర్వాత టెలికాంలో, సివిల్ ఏవియేషన్లో, ఇంకా చాలా డిపార్ట్మెంట్లు వచ్చాయి. దేశంలోనే రిఫార్మ్లో మొట్టమొదటి రెగ్యులేటరీ కమిషన్ పవర్ సెక్టర్లో వచ్చింది. అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. ఈ రిఫార్మ్ ఫలితమే జనరేషన్ కంపెనీలు, ట్రాన్స్మిషన్ కంపెనీని, డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఒకప్పుడు 5 ఉండేటివి, ఇప్పుడు 3 ఉన్నాయి. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 5 డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఉండేటివి. హైదరాబాద్, వరంగల్, తెలంగాణకి వెళ్ళిన తర్వాత ఉత్తరాంధ్ర, ఇక్కడ వచ్చే కొద్దికి విజయవాడ, ఇక్కడ వచ్చే తిరుపతి, ఒకప్పుడు అనంతపురం ఉండేటివి. ఇన్ని 3 ఉన్నాయి. ఇప్పుడు 3 ఉన్నాయి. ఇప్పుడు ఇంకా నేను స్టడీ చేసుకుంటున్నా, వల్ల సబ్జెక్ట్ని రీకలెక్ట్ చేసుకోవడం. ఇక్కడికి వచ్చేటప్పుడు ఎనర్జీ డెఫిషిట్ రెడ్యూస్ టు 1.5 2003-04 వచ్చాం. కంపేర్ టు 7.1% అట్ నేషనల్ లెవెల్ ఉండేది.
అంటే ఆల్మోస్ట్ ఆల్ పవర్ సర్ప్లస్కు 2003-04 రీచ్ అయ్యాం. అంత మునుపైతే హైదరాబాద్లో కమ్యూనిస్టులు ఇక్కడ ఉంటారు, ఒకరిద్దరు మీడియా వాళ్ళు, రాఘవరెడ్డి ఉండేవాళ్ళు. ఏప్రిల్ వస్తే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 40-45 రోజులు. 45 రోజులు ఆయన నల్గొండ నుంచి మొత్తం మనుషులు తీసుకొచ్చి ఏపీఎస్సీబీ ఖైరతాబాద్లో మెయిన్ రోడ్డు అక్కడ పెట్టేసేవారు. అసెంబ్లీ మొత్తం స్టాల్వ్ అయిపోయేది. ఆ రోజంతా చర్చ దానిపైనే ఉండేటివి. ఈ విధంగా సమ్మర్ వస్తే నేనైతే అసెంబ్లీ నుంచి ఒక 1 స్టేజ్లో 95లో నేరుగా హెలికాప్టర్ వేసుకుపోయి ఆ ఎండిపోయిన పంటలు చూసి మళ్ళీ వచ్చి అసెంబ్లీకి సమాధానం చెప్పిన రోజులు ఉన్నాయి. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అక్కడి నుంచి 2003-04లో మనం ఇది చేసాం. ఒక మాటలో చెప్పాలంటే నా పవర్ పోయింది, కానీ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ వల్ల దేశం బాగుపడింది. 2004లో మేజర్గా అందరూ నన్ను వ్యతిరేకించి ఆ రోజు అప్రతిష్ట పాలు చేస్తే గవర్నమెంట్ పోగొట్టుకున్నాం. కానీ ఒక తృప్తి, నేను చేసిన పవర్ సెక్టర్ రిఫార్మ్స్ శాశ్వతం, దేశం బాగుపడింది, మన రాష్ట్రం కూడా బాగుపడే పరిస్థితికి వచ్చింది. ట్రాన్స్మిషన్ లాసెస్ ఒకప్పుడు 35% చూపించేవాళ్ళు, అది కూడా 38% కూడా లేదు. నేను వచ్చిన తర్వాతనే ఎనర్జీ ఆడిటింగ్ పెట్టాం. రిఫార్మ్స్లో భాగంగా అవన్నీ స్ట్రీమ్ లైన్ చేశాం. అది 20%, 23% 2003-04 తీసుకొచ్చాం. మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు 7-8% తీసుకొచ్చాం. నేను ఎప్పుడు ప్రపంచం అంతా చూసి 2-3% రావాలని చెప్పేవాడిని. ఆ విధంగా మొత్తం ట్రాన్స్మిషన్ లాసెస్ కానీ డిస్ట్రిబ్యూషన్ లాస్ కానీ పెద్దగా ఎత్తుగా తగ్గించాం. నెక్స్ట్, యూపీ హత్రాస్ తొక్కిసలాటలో కుట్ర కోణం ఉండొచ్చు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దాదాపు 300 పేజీల నివేదికను మంగళవారం ప్రభుత్వానికి సమర్పించింది. అయితే ఈ తొక్కిసలాట ఘటనకు ప్రధాన కారణాలు సత్సంగ్కు భారీగా ప్రజలు తరలిరావడం, ఈ సత్సంగ్ ఏర్పాటుపై నిర్వాహకులు నిర్లక్ష్య వ్యవహరించడమేనంది. స్థానిక పోలీసులు, జిల్లా యంత్రాంగం సత్సంగ్ను సరిగా పట్టించుకోలేదని అంది. దర్యాప్తులో భాగంగా 119 మంది స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డు చేశారు. వారిలో బాధిత కుటుంబాలతో పాటు అధికారులు ఉన్నారు. జూలై 2వ తేదీన హత్రాస్లో సూరజ్ పాల్ సింగ్ అలియాస్ బోలే బాబా సత్సంగ్ నిర్వహించారు. దీనికి దాదాపు 2.5 లక్షల మంది హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం జరిగిన తొక్కిసలాటలో 121 మంది చనిపోయారు. ఈ తొక్కిసలాటకు ముందు కొంతమంది దుండగులు ఈ సత్సంగ్ ప్రదేశంలో విషాన్ని స్ప్రే చేశారని ఆరోపణలు వినిపించాయి. ఇదే అంశాన్ని బోలేబాబా తరపు న్యాయవాది కూడా కోర్టులో ప్రస్తావించారు. ఆదివాసీ అడవి బిడ్డ, బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి, కామ్రేడ్ సిద్ధాంతాలు కలిగిన ఉక్కు మనిషి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ సీతక్క నేడు పుట్టినరోజు సందర్భంగా ఆమె అభిమానులు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఓ మంత్రి, సీతక్క వీరాభిమాని వినూత్న రీతిలో బర్త్డే విషెస్ తెలిపారు. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్కకు ఓ అభిమాని ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ములుగు జిల్లా రామానుజపురం గ్రామానికి చెందిన సుమన్ రెడ్డి తన రక్తంతో సీతక్క చిత్రాన్ని గీయించి విషెస్ చెప్పారు. అంతేకాకుండా ఆ ఫోటో పక్కన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలుపెరుగని పోరాటం చేసి ప్రజల సంక్షేమమే తన సంక్షేమంగా తన జీవితాన్ని, గమనాన్ని ప్రజల కోసం అంకితం చేసిన మన అక్క సీతక్కకి జన్మదిన శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ గా మారింది. ఈ ఫోటోని చూసిన పలువురు నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లో ఉన్న జేఎన్టీయూ కాలేజ్ క్యాంటీన్లో చిట్టెలుక కలకలం సృష్టించింది. ఇంజనీరింగ్ హాస్టల్లో ఉన్న క్యాంటీన్లో చట్నీ గిన్నెపై మూత పెట్టకపోవడంతో అందులో ఎలుక పడింది. అయితే చట్నీలో ఎలుకలు గమనించిన విద్యార్థులు క్యాంటీన్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దానిని వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేశారు. కాగా ఈ ఘటనపై కళాశాల ప్రిన్సిపల్ నరసింహ స్పందించారు. చట్నీలో ఎలుక పడలేదని చెప్పారు. శుభ్రం చేసేందుకు ఉంచిన పాత్రలో ఎలుక కనిపించిందని తెలిపారు. కొందరు విద్యార్థులు కావాలనే వీడియో తీసి ప్రజాప్రతినిధులకు పంపించారని ఆరోపించారు. కాగా గత నెల 24న కూడా కూకట్పల్లి జేఎన్టీయూలో ఇలాంటి ఘటనే చోటు చేసుకున్న విషయం తెలిసిందే. విద్యార్థులు తినే ఆహారంలో పురుగులు దర్శనమివ్వడంతో ఆందోళనకు దిగారు. తాము రోజు తినే ఆహారంలో పురుగులు వస్తుంటే వర్సిటీ అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వీసీ ఛాంబర్ ముందు ఆందోళనకు దిగారు. కఠువా జిల్లాలో సైనిక వాహనంపై ఉగ్రవాద దాడిని భారత్ ఖండించింది. 5 జవాన్ల చావుకు ప్రతీకారం తీర్చుకుంటామని ఉగ్రవాదులకు భారత రక్షణ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. అటు ఈ దాడితో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.
తీవ్రవాదుల కోసం గాలింపు ముమ్మరం చేశాయి. అందుకు క్యూబింగ్ కోసం హెలికాప్టర్లను సైతం వినియోగిస్తున్నారు. రెక్కీ నిర్వహించి అత్యాధునిక ఆయుధాలతో ఉగ్రవాదులు ఈ దాడి చేసినట్లు తెలిసింది. అందుకు స్థానిక గైడ్లు వారికి సహకరించినట్టు సమాచారం. దాడి తర్వాత కూడా వారి సాయంతోనే ఉగ్రవాదులు అక్కడి నుంచి పారిపోయారు. ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోకుండా ఉండబోమని రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమనే స్పష్టం చేశారు. తాజా దాడిలో అమరులైన జవాన్లందరూ ఉత్తరాఖండ్కు చెందినవారే. దేశీయ సూచీలు ఇవాళ భారీ లాభాలు దక్కించుకున్నాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలతో ఉదయం లాభాలతో మొదలైన మార్కెట్లు రోజంతా అదే దూకుడు ప్రదర్శించాయి. సెన్సెక్స్ 80,000 ఎగువకు వెళ్లగా నిఫ్టీ కూడా లాభాలు నమోదు చేసింది. సెన్సెక్స్ లో మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐటీసీ, సన్ ఫార్మా, టైటాన్ షేర్లు రాణించగా రిలయన్స్, కోటక్ మహీంద్రా, టాటా స్టీల్ షేర్లు నష్టపోయాయి. ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ సెక్టార్లో కొనుగోళ్లు దేశీయ సూచీలను నడిపించాయి. శ్రీలంక టూర్కు రోహిత్ శర్మ దూరం ఉంటున్నాడు. శ్రీలంకతో 3 వన్డేలు, 3 టీ20 సిరీస్లో భారత్ తలపడనుంది. అయితే వారి కోరిక మేరకు ఈ సిరీస్కు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, బుమ్రాలకు విశ్రాంతి ఇవ్వనున్నారు. హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్లో ఒకరికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. శ్రీలంక పర్యటనలో భాగంగా తొలి టీ20 ఈ నెల 27న, రెండో టీ20 ఈ నెల 28న, మూడో టీ20 ఈ నెల 30న జరగనుంది. ఇక వన్డే సిరీస్లో తొలి మ్యాచ్ ఆగస్టు 2, మూడో వన్డే 7న జరగనుంది. ఆ తర్వాత మళ్లీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్తో జరిగే వన్డే సిరీస్లో టీమిండియా తలపడనుంది. అలాగే సెప్టెంబర్, జనవరి మధ్య 10 టెస్టులు ఆడనుంది. ఈ సిరీస్లకు సీనియర్లందరూ అందుబాటులో ఉంటారని బీసీసీఐ తెలిపింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ పురా లోకల్.